పోలీసులతో ఊర్లోకొచ్చావు అంటే హరిని అరెస్ట్ చేయిస్తావు, అతను చేసిన తప్పుకి శిక్ష పడేలా చేస్తావు అనుకున్నాను. ఇలా అన్నీ మర్చిపోయి ఆ ఇంటికి కోడలు కావాలనుకుంటావనుకోలేదు. మా అన్నయ్యకి పిండం పెడతావా? సుభద్ర, సుభద్ర, ఏంటి ఆ పిచ్చి పని? బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఇందుకే ఈ పెళ్లికి నిన్ను పిలిపించింది. నువ్వెన్ని వేషాలు వేసినా ఈ పెళ్లిని మాత్రం ఆపలేవు. ఈ పెళ్లి జరుగుతుంది. శిరీష నా భార్య అవుతుంది. అన్నయ్య మాట్లాడకో. నీ బుద్ధి ఇది అని బయటపడినాక కూడా ఇంకా నీతో మాటలేంటి? పో బయటకే. అన్నయ్య పో. వెళతావా? మెడపట్టి బయటికి గెంటించమంటావా? బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నీ ఇంట్లో ఉన్న మనిషి నా మనిషి అవుతుందంటే తట్టుకోలేకపోతున్నావా? సుభద్ర, ఏంటమ్మా ఇది? ఎందుకిలా చేస్తున్నావు? శుభమా అని పెళ్లి చేసుకోపోతుంటే ఆ తాళ్ళలా ఇసరడం ఏంటమ్మా? అన్నయ్య పెళ్లి చేసుకుంటుంటే ఆనందపడాల్సింది పోయి ఎందుకిలా చేస్తున్నావు? నీ వల్లే, ఇదంతా నీ వల్లే. నువ్వు తులసి కోట తీసుకువెళ్ళి ఇవ్వడం వల్లే ఇదంతా జరిగింది. అన్నయ్య ఇచ్చి రమ్మన్నాడు, ఇచ్చాను. అందులో నా తప్పే ఉందమ్మా? ఇచ్చి రమ్మంటే ఇచ్చి రావడమేనా? ముందు వెనక చూసుకునే పనిలేదా? తులసికోట్లో బాంబు ఉంటుందని ఎవరన్నా ఊహిస్తారా అమ్మా? అన్నయ్య పంపించాడన్న ఆనందంలో వెళ్ళానే గాని అవన్నీ నేను ఆలోచించలేదమ్మా. ఆలోచించలేదు కాబట్టే ఇవన్నీ. నువ్వు ఆలోచించకపోవడం వల్లనే అక్కడ 3 ప్రాణాలు పోయాయి. శిరీష వచ్చి ఇక్కడ చేరింది. ఆ రోజు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ పోరాటం ఉండేదే కాదు. ఏమైందమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అర్థం కాదు, మీకెవరికి అర్థం కాదు. ఎవరు అర్థం చేసుకోరు. వాళ్ళు చనిపోవడంలో మన తప్పు లేదమ్మా. లేదని మనం అనుకుంటే సరిపోతుందా? ఆ బాంబు పేలడం వల్ల అక్కడ నష్టపోయారు. ఇక్కడ ఏం నష్టపోతామో నీకు తెలియడం లేదు. ముందు వెనక ఆలోచించకుండా ఇప్పుడు ఈ పెళ్లి చేస్తున్నారు. అక్కడ శిరీషకు నష్టం జరిగిందనే కదమ్మా శిరీషను అన్న పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. అయినా శిరీషకేంటి? మంచి అమ్మాయే కదమ్మా. అంతే, మీరంతా అంతే. నా బాధ మీకు అర్థం కాదు. బాంబు అక్కడ పెట్టారు, అది పేలి అక్కడ ఇక్కడ అంత నాశనం చేస్తుంది. ఆ బాంబు పెట్టి శిరీష వాళ్ళ కుటుంబం చనిపోవటానికి కారణం ఆ చింతామణి వైన్స్ గణపతేనమ్మా.
అన్నయ్య నేను అది వాళ్ళే చేశారని నిరూపించే ప్రయత్నంలోనే ఉన్నామమ్మా. ఎప్పుడు ఎప్పుడు మీరు నిరూపించేది? జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక అంతే. మీరందరూ అంతే. ఎవరికి ఏమీ అర్థం కాదు. అర్థమయ్యేసరికి అంతా అయిపోతుంది. ఏంటి సుభద్రం ఇలా మాట్లాడుతుంది? మా వాళ్ళతో పాటు మీ అన్నకి పిండం పెట్టొస్తున్నాం. అభిమానాన్ని కూడా ఇలా అపార్థం చేసుకుంటున్నావేంటన్నయ్యా? నీ పరువు తీయాలని చూడటానికి, నీ సంతోషం చూసి బాధపడడానికి నేను నీ శత్రువుని కాదన్నయ్యా, చెల్లెల్ని. ప్రాణాలు తీయాలనుకుంటున్న వాళ్ళని పక్కన పెట్టుకుని నన్ను అపార్థం చేసుకుంటున్నావు, వాళ్ళని గెలిపిస్తున్నావు. నీ నమ్మకమే నీ ప్రాణాలు తీస్తుంది. ఈ విషయం నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఎలా నిన్ను కాపాడుకోవాలి? నీ వల్ల కాదు సుభద్ర. మీ అన్నని మా నుంచి కాపాడుకోవడం అసాధ్యమని నీకీ పాటికే అర్థమై ఉంటుందిగా? లేదు, మా అన్నయ్యని ఎలాగైనా కాపాడుకుంటాను. ఎలా కాపాడుకుంటావు సుభద్ర? ఎవరిని మాట వింటారు? పెళ్లికి కూడా పెద్ద టైం లేదు. నా అన్నని కాపాడుకోవడానికి చివరి నిమిషం వరకు పోరాడతాను. మీ అన్నయ్య మీద నీ అభిమానం చూస్తుంటే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ మా వాళ్లను చంపిన అలాంటి మనిషిని కూడా అభిమానించడమే నాకు కోపం తెప్పిస్తుంది. మీ వాళ్ళని చంపింది మా అన్నయ్య కాదు అంటే అర్థం చేసుకోరేంటి? చంపలేదు అని నువ్వనుకుంటే సరిపోతుందా? నష్టపోయింది మేము, నరకు అనుభవిస్తుంది మేము. మా బాధ తీరాలి అంటే మీ అన్న చావాలి. తన చావుని ఎవరూ ఆపలేరు. పెద్దవారు, మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి? అయిన వాళ్ల చావుని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. అలాంటి చావుకి కారణమైన వాళ్ళని చంపాలని మాలాగే అనుకుంటారు. మాది పగ కాదు సుభద్ర, బాధ. పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన ఓ జంట జీవితంలో కలుసుకోలేనంత దూరం అయిపోయింది అన్న బాధ. అమ్మ అమ్మ అంటూ అల్లాడిన ఓ పసిబిడ్డ ఆ అమ్మకి శాశ్వతంగా దూరం అయ్యింది అన్న బాధ. కోడల్ని కూతుర్లా చూసుకోవాలని కలలు కన్నా ఓ అత్త కోరిక తీరకుండా వెళ్లిపోయిందే అన్న బాధ. మా బాధని తీర్చగలిగేది మీ అన్న చావు. దాన్ని నువ్వు ఆపలేవు. మా అన్నయ్య తప్పు చేశాడని మీ అనుమానం, ఏ తప్పు చేయడని నా నమ్మకం. మీ అనుమానానికి మా అన్నయ్యని బలివ్వాలని చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? ఊరుకోక
నువ్వు చేయగలిగిందేమీ లేదు. నీ అన్న నీ మాట నమ్మడు. నమ్మే పరిస్థితే వచ్చేలోపు నీ అన్నే ఉండడు. నువ్వు చేయగలిగేది ఒక్కటే. ఇదిగో ఇలా ఫోటోలో మిగిలే నీ అన్నని చూసి రోజు ఏడ్చుకోవడమే. ఈ పెళ్లిని ఆపడం నీ వల్ల కాదు సుభద్ర. నా ప్రాణాలు పణంగా పెట్టైనా ఈ పెళ్లిని ఆపుతాను. పణంగా పెట్టినా ఈ పెళ్లి ఆగదు. ప్రాణాలు పోతే ఆగుతుందేమో. చెల్లెలివి కాబట్టి. చస్తావా? హ, చావలేవు. ఈ పెళ్లిని ఆపలేవు. ఒరే రాజశేఖర్, ఎంతసేపు చేస్తావరా? తొందర కానీ, ఇవన్నీ కట్టాలి కదా. అలాగే అన్న. బాబు త్వరగా కానీ. అదిగో అటు కూడా కట్టు. ఓకే అన్న. సరేనా? సరే అన్న. రండి రండి. రండి రండి, పదండి పదండి. తొందర కానీరా. త్వరగా కానివ్వండమ్మా, ముహూర్తానికి టైం అయిపోతోంది. రే తొందర కానీ. అదిగో అదంతా కూడా వేయించారన్నా. అందరూ ఇక్కడే ఉంటే ఎలాగా? వెళ్ళి పెళ్లి కూతుర్ని రెడీ చేయండి. అలాగేనండి. వాళ్ళందరెందుకమ్మా? సుభద్రని పిలు. దగ్గరుండి శిరీషను అలంకరిస్తుంది. వెళ్ళమ్మా. ఇల్లంతా ఇలా కళకళలాడుతుంటే తనరాకపోతే ఎలా? త్వరగా వచ్చి శిరీషను రెడీ చేయమను. అలాగేరా, అలాగే. అన్నా, శిరీషను ఎలాగో రెడీ చేస్తారు. నువ్వు త్వరగా రెడీ అవ్వాలి కదా. పదన్నా. నమస్కారం అండి. నమస్కారం అండి, రండి. నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం అండి. ఏంటి మేడం, నన్ను ఆహ్వానించరా? ఎలాగో వచ్చావుగా, మళ్ళీ ఆహ్వానించడం ఎందుకు? మీరు పిలిస్తే అదొక తృప్తి. మా అన్నయ్య పెళ్ళన్న ఆనందంలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. మీ అన్నయ్య పెళ్లికే ఇంత ఆనందంగా ఉంటే మన పెళ్లికి ఇంకెంత ఆనందపడతావో. రేయ్, చంపుతా. నీ మెడలో తాళి కట్టకుండా చావన్లే. చెప్పా. ఈ పెళ్లిని ఆపడం
నీ వల్ల కాదు సుభద్ర. సుభద్రా, నువ్వేంటి ఇలా ఇంట్లో కూర్చునున్నావు? అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే పద పద. త్వరగా రామ్మా, అన్నయ్య నిన్ను తీసుకురమ్మన్నాడు. పద, శిరీషని నీ చేతులతో పెళ్లి కూతురిని చేయాలి. ఏమ్మా, ఎవరు నా మాట వినరా? ఎవరు నా బాధ అర్థం చేసుకోరా? మీ అన్నయ్య అరిచాడనేగా నీ బాధ. వాడే తీసుకురమ్మన్నాడని చెబుతున్నాను కదా. పద, ముహూర్తానికి టైం అవుతుంది. రావే, రా. అమ్మాయిని మీరు అలంకరించింది చాలు, ఇక మా అమ్మాయి అలంకరిస్తుంది. సుభద్ర గారి నన్ను అలంకరిస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది. సుభద్ర, త్వరగా రెడీ చెయ్యి. ఈ లోపు నేను మండపం పనులు చూస్తాను. కానీ త్వరగా కానివ్రా, అక్కడ శిరీష కూడా రెడీ అయిపోతోంది. శిరీషని సుభద్ర రెడీ చేసిందమ్మా? నువ్వు చెప్పావంటే కాదంటుందా? ఇలా తోకలా నా వెనకాల తిరక్కు, చిరాక్గా ఉంది. మరొచ్చి నా వెనక తిరుగు, చిరాకపోతుంది. అందరూ ఉన్నారు కదా అని కామ్గా ఉంటున్నాను. నేను అందుకే కామ్గా ఉన్నాను. లేదంటే నేను ఈ డ్రెస్ లో చూస్తుంటే ఇలాగే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అబ్బా, రాక్షసి, కొడతావేంటే? ఎక్స్ట్రా చేసావంటే ఈసారి చంపుతా. అబ్బా, దీని చెయ్యండి ఇంత గట్టిగా ఉంది. పెళ్ళయ్యాక కొట్టనని ఒట్టేయించుకుని మరీ పెళ్లి చేసుకోవాలి. చూసావా, నీకు ఏదైతే ఇష్టం లేదో అదే నీ చేతులతో చేయిస్తున్నాడు మీ అన్నయ్య. నువ్వు రెడీ చేసింది పెళ్లి కూతుర్ని కాదు, మీ అన్నను చంపే ఆయుధాన్ని. శిరీష, నిన్నెంతో నమ్మారు కాబట్టి అందరూ ఇంత సంతోషంగా మా అన్నయ్యతో నీ పెళ్లి జరిపించాలని చూస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయడం కరెక్ట్ కాదు. మమ్మల్ని ఏమీ చెయ్యను అంటే
ఆ రోజు నీ అన్నని నేను నమ్మాను, కానీ నమ్మించి మోసం చెయ్యలేదా? నా వాళ్ళ ప్రాణాలు తీయలేదా? నీ అన్న చేసిందే నేను చేశాను, చేస్తున్నాను. శిరీష, నా బాధ ఏమా అయిపోయిందా? అయిపోయిందత్తయ్య. చూడండి, వాళ్ళ అన్నయ్య కోసం నన్ను ఎంత బాగా రెడీ చేసిందో. దీనికి వాళ్ళ అన్నయ్య అంటే అంత ప్రాణం. పెళ్ళయ్యాక ఆ ప్రాణం ఉండదుగా.